సభల్లో నీట్ పై చర్చకు విపక్షాల పట్టు ఆందోళన మధ్య లోక్సభ సోమవారానికి వాయిదా. ప్రభుత్వ శాఖలపై రివ్యూలకు సీఎం చంద్రబాబు రెడీ. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలపై తొలి సమీక్ష. ప్రాజెక్టులపై వాస్తవాలు తెలియజెప్పాలనే యోచనలో సీఎం చంద్రబాబు. 7 శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు సర్కార్ సిద్ధం. రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైసీపీ అరాచకాలు. పల్నాడు జిల్లాలో కోట్లు నొక్కేసిన విడుదల రజనీ అనుచరులు. తెలుగు యువత జిల్లా కార్యదర్శి కోమర శివపై దాడి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదు. చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు. అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న అధికారులపై దాడి. మచిలీపట్నంలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో అధికారులు చర్యలు. ఏపీ టీడీపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్న పల్లా హాజరు కానున్న సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ. విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చ. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చ. కేసీఆర్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన. సమస్యలు విన్నవించుకునేందుకు తరలివస్తున్న జనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్. మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన పివి కుటుంబ సభ్యులు. కోమటిరెడ్డి. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్ చేరడంతో ఫ్యాన్స్ సందడి. సఫారీలను ఓడించి కప్ కొట్టాలంటూ ప్రార్థనలు.